నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రతి శుక్రవారం జరిగినట్టే ఈరోజు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత కొన్ని నెలలుగా జరుగుతా ఉంది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన వినతులన్నీ కూడా రోడ్లకు సంబంధించి అయినా, ట్రైన్లైనా, డ్రింకింగ్ వాటర్ అయినా, కరెంటుకు సంబంధించి, ఇంటి స్థలాలకు సంబంధించి వీటన్నిటిని కూడా కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ అధికారులతో సమన్వయం చేసుకుని ఏమేమి చేయగలమో అవన్నీ కూడా చేస్తున్నాం. ఇటీవల కాలంలో 27 కోట్ల రూపాయలతో 240 పనుల్లో కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం వచ్చినవి కూడా వాటిని కూడా కొన్ని పెట్టడం జరిగింది. మిగతావి కూడా రాబో 2-3 నెలల్లో కూడా రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ అవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చేసేదానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి నిత్యం కూడా ఏదో ఒక వార్డు, ఏదో ఒక గ్రామము, వివిధ రకాల అభివృద్ధి పనుల మీద లేదంటే ప్రజాబాట కార్యక్రమం తీసుకొని ప్రతినిత్యం కూడా పర్యటిస్తున్నాం, ప్రతినిత్యం కూడా అందుబాటులో ఉంటున్నాం. అయితే ప్రత్యేకంగా ఏదో ఒక రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని తీసుకోవాలని భావించి అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీంట్లో వచ్చినవన్నీ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్క అధికారితో కూడా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు మాట్లాడి దాంట్లో ఏమేమి చేయగలమో అవన్నీ కూడా తప్పనిసరిగా రాబో రోజుల్లో కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో అటు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకి, కూటమి నాయకులకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరం కూడా సమన్వయం చేసుకుని అందరూ కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. తప్పకుండా మా లక్ష్యం ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమం, సంక్షేమం, అభివృద్ధి మా అజెండాగా మేము పనిచేస్తున్నాం. అదే పండాలో రాబో 3 సంవత్సరాలు కానీ పనిచేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం నడిపిస్తూ ముందుకు సాగుతామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, ఎక్కడ ఏ సమస్య ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం ఇప్పుడు కూడా ఈ ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు మీ కుటుంబంలో ఒకటిగా, మీ కుటుంబ సభ్యుడిగా ఉంటారు. ఎప్పుడు ఏదున్నా కూడా ఎవరి సిఫార్సు అక్కర్లేదు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి వచ్చి మీరు ఏదున్నా కూడా ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, లేదంటే నేరుగా ఆఫీస్కి వచ్చినా, లేదంటే మేము మీ డివిజన్లకి, మీ గ్రామాలకు పర్యటనకు వచ్చినప్పుడు కూడా మీ సమస్యలు ఏదున్నా కూడా మా చేతిలో ఉన్నంత వరకు తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా ముఖ్యంగా పార్కుల స్థలాలు కానీ, శ్మశాన వాటికి స్థలాలు కానీ ఎక్కడ అన్యాక్రాంతం కాకుండా స్థానికంగా ఉండే ఎక్కడెక్కడ ప్రజలందరూ వాటిని కాపాడుకోవాలని. ఎందుకంటే అది ప్రభుత్వ ఆస్తి అయినప్పటికీ, ప్రభుత్వ ఆస్తి అంటే మన ఆస్తి, ప్రజల ఆస్తి కాబట్టి మీరందరూ కూడా ఎక్కడికక్కడ వాటన్నిటి మీద పోరాడి ఎప్పుడు దాన్ని మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే తప్పకుండా మన ఆస్తిని మనం కాపాడుకొని వాటిలో పార్కుల డెవలప్మెంట్, అదేవిధంగా శ్మశాన వాటికల డెవలప్మెంట్ చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలకు